ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. క్రిస్మస్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చే మొట్టమొదటి వాక్యము ఈ వాక్యము. ఈ వాక్యములో మనకు కనపడేది ప్రేమ, ఈ వాక్యములో మనకు కనపడేది కనికరము, ఈ వాక్యములో మనకి కనపడేది కరుణ. నిజంగా దేవుని ప్రేమ, కనికరము, కరుణను మనము ఎంతగా అనుభవిస్తూ ఉన్నామో ప్రత్యేకించి ఈ వాక్యాన్ని చదివినప్పుడు అందరము కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఈ క్రిస్మస్ సందర్భముగా ఒక చక్కని మాటను మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా దేవుని కరుణ, దయ, జాలి, కనికరము, ప్రేమ కనపరచడానికే తన కుమారుడైన యేసును నీ కొరకు నా కొరకు అందించాడు. యేసు ప్రభువారు మనందరికీ ఒక బహుమతి. మనందరికీ తెలుసు క్రిస్మస్ అనగానే బహుమతుల యొక్క పండుగ అంటారు. క్రిస్మస్ అంటే ఎంతో సంతోషించే పండుగ. ఎంతో మందికి బహుమతులు ఇస్తాము, మనం కూడా బహుమతులు పొందుకుంటాం. మన జీవితంలో మనం ఎన్నో బహుమతులు ఇప్పటి వరకు పొందుకొని ఉంటాం. అయితే వాటన్నిటిలో ఉత్తమమైన బహుమతి ఏదైనా మనము పొందుకున్నాము అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన బహుమతి యేసు ప్రభువారు. కాబట్టి ఆ బహుమతి పొందుకున్న మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. కేవలము క్రిస్మస్ దినమున మాత్రమే లేదా క్రిస్మస్ దినాల్లో మాత్రమే సంతోషించే వారిగా మనం ఉండొద్దు, కానీ అనుదినము యేసు ప్రభువారిని బహుమతిగా పొందుకొని మన హృదయమనే ఆలయంలో కొలువయ్యున్న యేసు ప్రభువారిని అనుదినము మనము ఆరాధిస్తూ ఆ బహుమతిని బట్టి ఎంతగానో మనము తృప్తితో, సమాధానముతో, సంతోషముతో బ్రతకాలి. కాబట్టి క్రిస్మస్ అంటే కేవలం ఒక పండుగగా, సంవత్సరం అంతటిలో ఒక ప్రత్యేకమైన దినముగా కాకుండా ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించే హృదయంతో మనం వెళితే గనక కేవలము సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 25వ తారీఖు మాత్రమే కాదు, కానీ సంవత్సరం అంతా కూడా గొప్ప సంతోషముతో మన జీవితంలో మనము ముందుకు సాగగలము. కాబట్టి ఎవరు కూడా క్రిస్మస్ అంటే కేవలము ఒక దినమునకు పరిమితం చేయొద్దు. కేవలం బహుమతుల పండుగనో, లేకపోతే క్రిస్మస్ ట్రీ అనో, లేకపోతే స్టార్స్ అనో, లేకపోతే డెకరేషన్స్ అనో, లేకపోతే స్వీట్స్ అనో, కేక్స్ అనో మాత్రమే ఆలోచించకుండా, అవి మాత్రమే క్రిస్మస్ పండుగ అని భావించకుండా యేసు ప్రభువారిని నిజంగా ఆరాధిస్తూ ఆ గొప్ప బహుమతిని బట్టి ప్రతిదినము సంతోషిస్తే కనుక సంవత్సరం అంతా లేదా మన బ్రతుకు కాలమంతా, బ్రతుకు దినములన్నీ కూడా ఒక పండుగ వాతావరణముతో, గొప్ప ఉత్సాహముతో మనము మన జీవితంలో ముందుకు సాగగలము. కాబట్టి ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ దినం మనం మీ అందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రభువైన యేసును బట్టి ఎంతగా మీరు ఆనందిస్తూ ఉన్నారో, అలాగే రాబోయే సంవత్సరం అంతా కూడా అటువంటి ఆనందము, సంతోషము మీరు కలిగి ఉండండి. అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మీ జీవితంలో అనుగ్రహించునుగాక. తండ్రి అయిన దేవుడు యేసుని ఏ విధంగా మనకు బహుమతిగా అనుగ్రహించి మన జీవితాలను ఆశీర్వదించాడో, ఎటువంటి కరుణ, ప్రేమ, దయ, జాలి, కనికరమును కనపరిచాడో, అలాగే దేవుని పిల్లలమైన మనమందరము కూడా అదే జాలి, కనికరము, ప్రేమను, కరుణను ప్రతి ఒక్కరి ఎడల కనపరిచి ఆయనకిష్టలుగా జీవిద్దాం. మెరీ మెరీ క్రిస్మస్.